బ్రౌన్ రైస్ బర్గర్. వావ్, బ్రౌన్ రైస్ బర్గర్ డిఫరెంట్ కాంబినేషన్. యాక్చువల్గా బర్గర్ అందరు తింటుంటాం కానీ విత్ బ్రౌన్ రైస్ అనేది చాలా డిఫరెంట్ కాంబినేషన్ యూస్ చేస్తున్నాం. మరి టేస్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఓకే, సో బ్రౌన్ రైస్ అంటే అదొక ఇంకొక మెయిన్ మీల్ అందరికీ, అండ్ బర్గర్ అనగానే అందరికీ స్నాక్స్ గుర్తుకొస్తూ ఉంటుంది. సో ఏంటంటే 2 కాంబినేషన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వావ్, చక్కగా బ్రౌన్ రైస్ బర్గర్ సూపర్గా ఉంది యాక్చువల్గా. సో చక్కగా ఉడికించిన బంగాళాదుంప తీసుకొచ్చేసారు ఇన్స్టెంట్గా, అలాగా బైండింగ్ కోసం అన్నమాట. బ్రెడ్ క్రమ్స్ తెచ్చినట్టును. ఓకే, సో సాస్ అండ్ చక్కగా ఎగ్. డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా, ఏంటో కాంబినేషన్స్ అన్నీ ఒకదానికొకటి సంబంధం లేవు ఇంగ్రీడియంట్స్. బట్ చూద్దాం ఎలా చేస్తావు. ఓకే ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ నేను ఈ బ్రెడ్ అనేది కొంచెం రోస్ట్ చేస్తాను. ఒక నైఫ్. ఓకే, ఫస్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్. సో జస్ట్ అది వేడి చేయడం. ఇది వేడి చేయడానికి. ఇది 2 వైపులా మంచి కాల్ చేస్తాం. సో అది తీసి పక్కన పెట్టేస్తాం. ఓకే, చక్కగా బ్రౌనిష్గా అయింది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ కావాలి. ఓకే, సో దీని లోపలికి స్టవ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేయొచ్చు కదా. స్టవ్ ఆఫ్ చేసి ఫస్ట్ పొటాటో ఆల్రెడీ బాయిల్ చేసి తెచ్చాను. ఆ తర్వాత బ్రౌన్ రైస్ కూడా నేను కుక్ చేసి తెచ్చాను. ఓకే, సో అది మనం స్మాష్ చేసుకోవాల్సిన అవసరం లేదా, లాస్ట్లో స్మాష్ చేసుకుంటాం. మొత్తం అన్నీ వేసేసి స్మాష్ చేసేసుకుందాం ఒకేసారి. ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు అయితే కొంచెం రాగానే తీసుకుంటున్నాం అనమాట. కొంచెం జీలకర్ర, ఇంకొక స్పూన్, కొంచెం సాల్ట్. సో వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఏంటంటే మనకు ఒక కట్లెట్ ఫార్మేషన్లో రావాలి ఇప్పుడు. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. స్టఫ్ అంటే జస్ట్ కట్లెట్ లాగా. కట్లెట్ లాగా చేసుకొని. ఓకే, సో యూజువల్గా బయట బర్గర్స్ అన్ని దాని మధ్యలో చికెన్ పెట్టుకుంటాం, జస్ట్ లైక్ దట్ అన్నమాట. సో వాళ్ళు అలా చికెన్ పెడతారు కదా, మనము బ్రౌన్ రైస్ చేస్తున్నాం. ఓకే, సో అందుకనే మనం ఇది యూస్ చేస్తే చక్కగా బైండ్ కూడా అయిపోతుంది నాకు. సో రైస్ ఇంకొంచెం కూడా మనం మెత్తగా కుక్ చేసుకుంటే ఇంక ఈజీగా వచ్చేస్తుంది. నేను ఏంటి అంటే ఆలు కొంచెం తక్కువగా యాడ్ చేశాను. కావాలంటే ఆలు టేస్ట్ కావాలంటే ఆలు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా అది కొంచెం ముద్దయ్యే వరకు మనం అలాగా కొంచెం బైండింగ్ కి కన్సిస్టెన్సీ వచ్చేలా ఉండాలి. సో మామూలుగా ఒక బర్గర్ తింటే చాలు కదా, లైక్ బ్రేక్ఫాస్ట్. ఒక బర్గర్ తింటే చాలా బికాస్ మనం చాలా యాడ్ చేస్తున్నాం ఇందులో. అండ్ రైస్ అయితే మార్నింగ్ టైమ్స్ తినలేరు చాలా మంది బ్రేక్ఫాస్ట్ గా. సో ఇలాగా ఏదైనా మంచిగా లెఫ్ట్ ఓవర్ ఉన్నా కూడా బ్రౌన్ రైస్ మార్నింగ్ ఇలా డిఫరెంట్ గా చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఎగ్ బీట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. అంతలోపు కొంచెం అది కన్సిస్టెన్సీ మెత్తగా అయిపోతుంది. ఓకే, ఒక స్పూన్. చక్కగా మళ్ళీ దీన్ని సార్ట్ చేసుకోవాలి మనము. మళ్ళీ దీన్ని సార్ట్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా. ఓకే, సో కొంచెం క్రిస్పీగా ఉండాలి కదా లోపల అది కూడా మనకు. సో అందుకోసం. ఓకే, సో ఇంకొంచెం మెత్తగా కావాలి. నేను సాస్ వేస్తున్నాను ఇందులో. ఓకే, కొద్దిగా ఆయిల్ వేనా. సో చక్కగా అది ప్యాటీస్ లాగా చేసుకోవాలి.
ఇంకెన్ని బర్గర్స్ ఉంటే అన్ని. ఓకే, చాలా డిఫరెంట్గా ఉంది. సో ఎగ్లో డిప్ చేసేసి ఓకే, తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ఇలా డిప్ చేసుకుంటున్నాను కొంచెం క్రిస్పీగా రావడానికి. సో చక్కగా ప్యాటీ లాగా చేసుకొని ఎగ్లో డిప్ చేసుకొని ఇప్పుడు బ్రౌన్ క్రమ్స్లో రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసుకో. యా, చక్కగా కాల్చుకుందాం ఇది. ఓకే పల్లవి, చక్కగా రోస్ట్ అయిపోయింది రెండు వైపులా. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీనికి నేను సాస్ పూసి పెడతాను. ఓకే, ఒక స్పూన్. సో అగైన్ మళ్ళీ రెండు బన్స్ మీద సాస్ అన్నమాట లైట్గా. సో ఇంకేదైనా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నార్మల్లీ చిల్లీ సాస్ కానీ అలా మైనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా మందికి ఇష్టం. ఆరెంజ్ సాస్ కూడా ఉంటుంది. సో ఇది అందరికీ కూడా ఆప్షన్, ఏది వేరేది ఏదైనా ఇంకా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో ఫస్ట్ కొంచెం పార్స్లీ. సో ఒక వైపు వేసుకుంటే చాలా. యా, అందరు కూడా లెట్యూస్ అలా పెడతారు కదా, సో నేను కొంచెం డిఫరెంట్గా ఇది పెడుతున్నాను. ఇందులో మనం అది పెట్టేసి సో చక్కగా స్టఫ్ చేసేసావు రెండు పక్కల. సో నెక్స్ట్ ఏంటి? సో కొంచెం మనం గార్నిష్ చేసేద్దాం పార్స్లీతో. ఓకే లాస్యా, బ్రౌన్ రైస్ బర్గర్ రెడీ. ఓకే, బ్రౌన్ రైస్ బర్గర్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బ్రౌన్ రైస్ బర్గర్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రౌన్ రైస్ అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, గుడ్లు 2, బ్రెడ్ క్రమ్స్ అరకప్పు, పార్స్లే కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, బంగాళాదుంప 2, బర్గర్ బన్ 1, ఉప్పు తగినంత. బ్రౌన్ రైస్ బర్గర్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో కొబ్బరి నూనె వేసి వేడయ్యాక బర్గర్ బన్నులను 2 వైపులా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళాదుంప, ఉడికించిన బ్రౌన్ రైస్, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, తగినంత ఉప్పు, టొమాటో సాస్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పులో 2 గుడ్లు బీట్ చేసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక రెడీ చేసుకున్న బ్రౌన్ రైస్ మిశ్రమాన్ని కట్లెట్లా ఒత్తుకొని ప్యాటీలా వేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బర్గర్ బన్కు టొమాటో సాస్ రాసి పార్స్లీ ముక్కలు కూడా అందులో అమర్చి ఆ తర్వాత కాల్చుకున్న కట్లెట్ని పెట్టి ఇంకొక బర్గర్ బన్ ముక్కను కూడా పైన పెట్టి దాని మీద పార్స్లీ పెట్టి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బ్రౌన్ రైస్ బర్గర్ రెడీ.